హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కర్పూరంతో మనకున్న ఇంటి సమస్యలను ఎలా తొలగించుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ప్రస్తుత రోజుల్లో ప్రతి 10 మందిలో 6 ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. అయితే ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి ఎన్నో రకాల పూజలు, పరిహారాలు పాటించినప్పటికీ ఆర్థిక సమస్యలు తగ్గలేదని ఇబ్బంది పడుతూ ఉంటారు. సంపాదించిన డబ్బులు చేతిలో మిగలకపోగా అదనంగా అప్పులు చేయవలసి వస్తుందని బాధపడుతూ ఉంటారు. చాలామంది ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందటానికి ఎన్నో రకాల పరిహారాలు పాటిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాలు పాటిస్తే చాలు, తప్పకుండా ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కటంతో పాటు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇందుకోసం కావలసిన పదార్థం కర్పూరం. కర్పూరం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసినదే. ఆరోగ్యపరంగానే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా కర్పూరంను మనం వినియోగిస్తూ ఉంటాము. అయితే పూజలతో సంబంధం లేకుండా ఇంట్లో మామూలుగా కర్పూరం వెలిగించటం వల్ల ఆ ఇంట్లో సంతోషం నెలకొంటుందని, నెగటివ్ ఎనర్జీ అనేది ఉండదని చెబుతున్నారు పండితులు. ఇకపోతే మన వంటింట్లో దొరికే మసాలా దినుసులలో లవంగాలు కూడా ఒకటి. ఈ లవంగాలను కర్పూరం రెండూ కలిపి రాత్రిపూట కాల్చటం వల్ల ఇంట్లో ఉన్న గాలి శుద్ధి అవుతుందట. ఇది ప్రతికూల శక్తులను కూడా తొలగిస్తుందని చెబుతున్నారు పండితులు. ఈ రెండూ కలిపి కాల్చటం వల్ల ఇంట్లో ఏవైనా వాస్తుదోషాలు ఉన్నా తొలగిపోతాయట. లవంగం, కర్పూరం కలిపి కాల్చటం వల్ల మీకు రావాల్సిన డబ్బు ఎక్కడైనా ఆగిపోతే అది చేరుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఇంట్లో ఖర్చులు కూడా తగ్గుతాయట. రోజు సాయంత్రం ఒక పాత్రలో కర్పూరంతో పాటు 5 లవంగాలు వేసి కాల్చాలట. డబ్బు సమస్యలతో పాటు ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయని, ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతున్నారు పండితులు. అలాగే బిర్యానీ ఆకును కర్పూరంతో కలిపి కాల్చటం వల్ల వాతావరణం మొత్తం చాలా పవిత్రంగా మారిన అనుభూతి కలుగుతుందట. మీకు ఏవైనా తీరని సమస్యలు ఉంటే ఆ సమస్యలను బిర్యానీ ఆకు మీద రాసి కర్పూరంతో కాలిస్తే సరిపోతుందట. వీలైనంత తొందరగా ఆ సమస్యలన్నీ తగ్గిపోతాయని చెబుతున్నారు పండితులు. 5 బిర్యానీ ఆకులను కర్పూరంతో కలిపి కాల్చటం వల్ల మీ సమస్యలన్నీ తీరిపోతాయంట. ముఖ్యంగా డబ్బు సమస్యలు తీరుతాయని చెబుతున్నారు. దాల్చిన చెక్క కూడా అందరికీ అందుబాటులోనే ఉంటుంది. కర్పూరంతో దాల్చిన చెక్కను కలిపి కాల్చాలట. ఇలా చేయటం వల్ల కూడా మీకున్న ఎలాంటి ఆర్థిక సమస్యలైనా తీరిపోతాయట. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుందని చెబుతున్నారు పండితులు. ఇక ఆర్థిక ఇబ్బందులు బాగా చిరాకు పెడుతుంటే వెంటనే ఆర్థిక సమస్య తొలగిపోవాలనుకునేవారు శనివారం నాడు స్నానం చేసే నీటిలో కర్పూరం కలుపుకొని స్నానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయని చెబుతున్నారు. అంతేకాదు, ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు తిరిగి రావటం లేదని బాధపడేవారు స్నానం చేసి పూజ గదిలో ఒక ఎర్ర గులాబీ పువ్వును, 2 లవంగాలను, 1 కర్పూరాన్ని తీసుకొని అమ్మవారి పాదాల వద్ద సమర్పించాలని సూచిస్తున్నారు. అలా చేస్తే ఆగిపోయిన డబ్బులు తిరిగి వస్తాయని చెబుతున్నారు. ప్రతిరోజు సాయంత్రం కర్పూరం వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇవ్వటం వల్ల, లక్ష్మీదేవిని పూజించటం వల్ల కూడా ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని, లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయని సూచిస్తున్నారు. ఇంకా ఇంట్లో ఏదో ఒక మూలలో ప్రతిరోజు 4 కర్పూరం బిళ్ళలను ఉంచితే తద్వారా కూడా వాస్తు దోషాలు తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు. కర్పూరానికి చల్లదనాన్ని ఇచ్చే గుణం వల్ల అది స్థిమితంగా ఆలోచించే గుణాన్ని పెంపొందిస్తుంది. కాబట్టి కర్పూరాన్ని దేవుని గదిలోనే కాకుండా మన దగ్గర కూడా పెట్టుకుంటే చేసే ప్రతి పని విజయవంతంగా సాగుతుంది. అయితే కర్పూరాన్ని ఎడమవైపు ఉన్న జేబులో మాత్రమే పెట్టుకోవాలి. ఇక పర్సులో కర్పూరాన్ని పెట్టినా ఆ పర్సును కూడా ఎడమవైపు పాకెట్లోనే ఉంచాలి. వాస్తు ప్రకారం కర్పూరం మన ఎడమవైపు ఉంటేనే మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.